కానీ గట్టివాడ ఉండక్కర్లేదు, నాలాగా పుట్టివాడ ఉండాలి. మీరు తొక్కండి, కేసు నేను నొక్కుతాను. నేను వద్దు ముర్రో అంటున్నా వినకుండా నన్ను భయపెట్టి ఆ మేడం నాకు కట్టేశారు. అసలు అది ఆడది కాదు నాయన, బ్రహ్మరాక్షసి. రోజుకో టైప్ లో నన్ను వేపుకు తినేస్తుంది. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం నా లైఫ్ లో జరిగిందే ఇప్పుడు నీకు రిపీట్ అవుతుంది అన్నమాట. ఉదయం లేచి ఏడ్చన్నావు బాబు, ఎంత బరువు అన్నావు? ఫీజు ఇచ్చారు ఏడు తింటాను. బుద్ధిని సంచినే, కేసు లేదు పదండి. సరే బాబాయ్, ఇప్పుడు నేనేం చేయమంటావు? ఏం చేయమంటావని ఆడిన అడుగుతావేటి? నన్ను అడగాలి గాని. ఎలా అరుడు, నువ్వు ఇన్ని కష్టాల్లో ఉండేటప్పుడు అవన్నీ నాతో చెప్పుకోవాలి గాని ఈడెవరితోనే చెప్పుకుంటావేట్రా? ఎవడ్రా నువ్వు? ఇప్పుడు ఏంటంటే ఇదిగో, ఆడు ఈడు అనక తప్పుకో. ఈయన మా బాబాయ్, మా తాత తర్వాత తాతంత గొప్పోడు. ఏడిచాడు చూడు. నీ జీవితాన్ని నీ కష్టాలని బాగు చేయాలంటే నమ్ముకోవాల్సింది ఈయన్ని కాదు, ఆడిని. సగం కలిసి ఎవరిలాగా ఉన్నాడు, ఈడేం చేస్తాడు? ఆడి శవం కాదు, ఆడి పేరు విడో రాంబాబు, విడాకుల స్పెషలిస్ట్. హోటల్కి ఇస్త్రాకులు అరిటాకులు కావాలి కానీ ఇడాకులు ఎందుకండి బాబు? నీకు కాదా ఇడాకులీడికి? నూనె ఇప్పుడు ఈడు గనక చూశాడనుకో కాపురాలన్నీ కూలిపోతాయి. ఈడు గనక చెయ్యేశాడనుకో బతుకులన్నీ బుగ్గుపాలు అయిపోతాయి. ఇప్పటికి 299 మందికి విడాకులు ఇప్పించేశాడు. మొత్తటిగా 300 నీకు ఇప్పించేశాడు అనుకో, ఆడు వెంటనే చిన్న తిరుపతి వెళ్ళి నున్న గుండు కొట్టించుకుంటాను మొక్కించుకున్నాడు. ఏమున్నదని ఇక్కడ కొట్టించుకోవడానికి? అబ్బా మరి అదే చూసిన నిజాలు కాదని లా చెబుతోంది. అదే. ఉంటేనే ఉన్నట్ట. నువ్వు అన్నావు అనుకో, దాంతో నీకు విడాకులు ఇప్పించేస్తాను, మా అమ్మాయిని ఇచ్చి నీకు ముడేసేస్తాను. ఏంటి మళ్ళీ ముడా? ఆడి పిల్లతో నీకు ఆ బెంగలేదు. ఇప్పుడు నువ్వు ఆడమంటే ఆడతాది, ఏడవమంటే ఏడిస్తాది. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే చేసుకుంటా వెళ్ళిపోతే నేను రెడీ. నువ్వు ఇలా రారా ఎడవా? నా పాయింట్ బాగా అర్థమైనట్టుంది. ఇప్పటికి లైన్ లోకి వచ్చాడు. చెప్పండి పెద్ద ఆయన, ఏడు చేయాలి. లాయర్ గారు ఎవరో ఇలా రండి. చెప్పండి. మీ సన్నాస మొఖాలు తగలయ్యా. పెళ్ళైన 6 నెలల దాకా ఇడాకులు ఇయడానికి ఇల్లేదని తెల్లేని లాయరు నువ్వును, నిన్ను అంటేసుకొచ్చిన ఎదవ ఈడును. ఏయ్, మళ్ళీ ఇటువైపు వచ్చారో మిమ్మల్ని తెగేసి నడుకుతా. నాకొద్దు. దేవుడి ప్రసాదం తినలేదనుకోండి కళ్ళు పోతాయి. అమ్మో, అక్కడ పెట్టు. గోవిందా 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 గోవిందా. మా బాస్ ఏంటి ఇక్కడ ఉన్నాడు? ఏంటి వాడేనా మీ బాస్? జాతరలో బుడగలమ్మే వాళ్ళ ఉన్నాడు. ఏంటా మాటలు? నేను కలిసి వస్తాను, నువ్వుండు. ఆగండి ఆగండి, ఇప్పుడు గనక వెళ్ళారే అనుకోండి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు. ఎందుకు? మరి ఆఫీస్ ఎగ్గొట్టి గుళ్ళు తిరిగితే తిట్టరు. అదేంటి లీవ్ చెప్పానన్నావుగా? చెప్పా, అబద్ధం. రాక్షసి దేవత. గోవిందా సార్ సార్ సార్, ఇందులో నా తప్పేం లేదు సార్, అంతా అదే చేసింది. లీవ్ చెప్పానని చెప్పింది సార్. ఒక్క రోజు కాకపోతే 6 రోజులు పెట్టవయ్యా. నిన్ను ఎవరు అడిగారు? పెళ్ళయ్యాక గుళ్ళ చుట్టూ తిరగకపోతే పిల్లలు పుట్టరు. సార్ మీకు విషయం పూజారి పూజ దక్షిణ అడిగాడు 501. ఆ జేబులో తీసుకెళ్ళరా. నువ్వు వెళ్ళరా. దీపం జాగ్రత్త. అలాగే. గోవిందా 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 గోవిందా. అవును, మీరు ఈ అవతారం ఏమిటి? గోవింద గోవింద ఏమిటి? ప్రమోషన్ ఏమైనా వచ్చిందా? తండ్రిగా ప్రమోషన్. ఏమన్నారు? అవునయ్యా, నా 32 ఏళ్ల కలకి కడుపు వచ్చింది. సార్ సార్, ఆ విషయం గురించే మీకు నిజం చెప్పాలి. ఇప్పుడు నువ్వేం చెప్పినా వినే ఉండు. పంతులు గారు అర్జెంట్ గా రమ్మంటున్నారు. విన్నావా? ఇంకా నేను చాలా గుడి తిరగలయ్యా. ఇదిగో కళ్ళకెద్దుకుని చెవులో పెట్టుకో. నాకులాగా మంచి పిల్లలు పుడతారు. గోవిందా 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 గోవిందా. ఏంటి? గోవిందా సావే గుర్తెట్టుకో. ధర్మం బాబు, ధర్మం అయ్యా. ఏమండి వాడికి రూపాయి బాబు నన్ను చూపు చూడండి. ధర్మం బాబు, ధర్మం చేయండి బాబు. హలో, నమస్కారం అఖిరాజ్ గారండి. వ్యాపారం ఎలాగుందిరా? డల్లుగా ఉందండి. ధర్మం చేసే అదేడి. ఎక్కడ పడితే అక్కడికి వచ్చాడువేనా? వాడేవాడివే, దేవుని చూద్దాం వచ్చాను. దేవుళ్ళ కనిపించావు. ఓ 50 కొట్టు. ఆడు మనోడే, ఆడికి 10 కొట్టు. నువ్వు చెప్పాక ఒక చేస్తానా? అరే ఇట్లా బాబు గారు చెప్పండి. తీసుకో. అఖిరాజ్ గారు మనసు పెద్దది. ఓకే ఓకే. ఇచ్చింది నేనైతే నీకు దండం పెడతాడేంటి? ఆడు మన ఫ్యాన్ అండి. చచ్చా, బయట చూస్తే పోస్టరోడు, లోపల చూస్తే ఈ రాక్షసి. అబ్బా, మధ్యలో ఈ దోమలు ఒకటి, చచ్చిపోతున్నాను. ఏంటిది? అంత బాధపడుతూ బయట పడుకోకపోతే లోపలికి రావచ్చుగా. అన్నా, ఆశ దోశ అప్పడం పోస్టర్. నేను రాను.
అంతేనా అంతే అంతేనా అంతే అంతేనా అంతే 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 సరే మీ ఇష్టం. ఇదిగో తెల్లారేసరికి దోమలు ఎత్తుపోగలవు, జాగ్రత్త. థ్యాంక్స్. ఉలుకు పలుకులేదు, వెళ్ళిపోయిందా? అమ్మయ్యా. ఏంటిది? నాకు ఇలాంటివి నచ్చవు. నువ్వు లోపలికి వెళ్తావా, నన్ను కిందకి వెళ్ళిపోమంటావా? కిందనే ఉన్నారుగా. నమస్తే సార్. రా సుందరం, తీసుకో. ఎందుకిది? మన గిరికి ప్రమోషన్ వచ్చింది సుందరం. ప్రమోషన్? బయటికి పద, చెప్తాను పద. అసలు ఏమైందండి? ఏమిటేమిటయ్యా, నా సెకండ్ సెటప్ కి కడుపు అని చెప్పాక పోయిందా? ఏమిటి అప్సగుడు మాటలు? స్కానింగ్ లో మగపిల్లాడని చెప్పారట, అచ్చం నా పోలికరట. మీకెవరు చెప్పారు? మా బావని చెప్పారు, ఇంకెవరు చెప్తారు? వాడికి 3000 ఇచ్చి పార్టీ కూడా చేసుకోమని. అసలు మీరు చాలా అమాయకులండి. ఏంటయ్యా? లేకపోతే ఏంటి, మీరు అసలు ఆవిడని కలిసారా? ఏమిటయ్యా నువ్వు మాట్లాడి? కలవ కూడా పిల్లలు ఎట్టబడతారు. కలవడం అంటే ఆ కలవడం కాదండి. మరి? నా ఉద్దేశం తర్వాత ఆవిడని పలకరించారా అని. లేదు. అంటే వాళ్ళు వచ్చినప్పుడల్లా డబ్బు చుద్దులు పేసుకోవడానికి మీరు చేసే సంసారమా, వ్యాపారమా? 100% సంసారమే. అలాంటప్పుడు డబ్బు పంచడం కాదండి, ప్రేమ పంచాలి. కరెక్టేనయ్యా. కరెక్ట్ అంటూ ఇక్కడే ఉంటారే, పదండి. అరే దొరకదే ఏంట్రా మీ బావ మరీ అంత అదివేంట్రా? కాదా ఆడేదేంటి మరి ఎదవల్లరేదవ్వా అదేంట్రా? లేకపోతేంట్రా, ఇదిగో ఆడి దగ్గరికి వెళ్ళి బావా అక్కకు స్కానింగ్ చేసే మగపిల్లాడు అని చెప్పగానే ఆడి ఫేస్ చూడాలా? ఇదిగో ఆడి కళ్ళలో మెచ్చిన మెరుపుకి ఒక టవర్ ఎడితే టోటల్ మన ఊరి మొత్తానికి ఓ సంవత్సరం పాటు ఫ్రీ కరెంట్ సప్లై చేయొచ్చు. ఒరేయ్, ఏంటన్నా నువ్వు వాడికి అబద్ధం చెప్పావా, మాకు అబద్ధం చెప్తున్నావా? ఏ కడుపు చూస్తే నిజంగా కడుపులాగే ఉంది. అయ్యో మందు. తెరపదే. ఏంటమ్మా మందైపోయిందా? ఇదిగో తీసుకో, అది వేసుకో, నేను వెళ్ళి బ్యాలెన్స్ ఎట్టుకొచ్చేస్తా. తెరపదే. పోయి బాబాయ్, అక్కడ సిగ్గేస్తుంది. అరే సాంబా, ఆ, మా గిరిబావ లాంటి ఎదవలు నలుగురు ఉంటే మన లైఫ్ హ్యాపీగా సెట్ అయిపోతుంది. అయిపోతాయిరా. నీ father రూమ్ ఏం పోయింది? బావా నువ్వా? అసలేంట్రా ఇది? ఈ రూమ్ ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి? మీ పిచ్చి గాని ఆ, ఇదేమన్నా సంసారంలో ఉండే కొంపలో ఉందా సార్? అసలు వాడు ఏంట్రా? ఆ బండోడేడి? వాడు మందు కోసం వెళ్ళాడు. మందుల కోసం వెళ్ళాడు బావా. అంటే వాడిని మందుల కోసం పంపించి మీరు మందు కొడుతారన్నమాట. చిచే, ఇది మాది కాదు, అక్కది. అక్కదా? సార్ సార్ నమ్మకండి మీరు. ఏంటి మీ అక్క కూడా తాగేస్తుందా? ఏం చెప్పమంటావు బావా, రోజు నువ్వు వస్తావని మందు ముందేసి కూర్చోటం, నువ్వు రావట్లేదని బెంగతో అది నోట్లో పో. అయ్యో, అదేంటి లప్ప అంటే, ఏముంది ఏముంది? మీ బావగారు మిగిల్చిన తీపి గుర్తు ఇదేరా అంటూ తాగేస్తుంది, మిగిలితే తలో గుక్క పోస్తుంది. ఏరా? అవును బావా, పెగ్గు మీద పెగ్గు, తను పెగ్గు, కడుపులో పెట్టు పెగ్గు. ఏంటి వాడు కూడా తాగేస్తాడా? ఆడెవరు కొడుకు బావా? అది కాదు సార్. నువ్వు ఉండవా? అబ్బా అక్కని రమ్మనండి. అవును రమ్మను. బావ వచ్చాడేంటి? అదిగో అక్క. వచ్చేస్తుంది. ఎక్కడ? అక్కడ ఇక్కడ సార్. ఎడు ఏదో ఇప్పుడే రావాలా, ఎక్కింది మొత్తం దిగిపోయింది. వెళ్ళిపోయిందా? నన్ను చూస్తే ప్రేమతో మీద పడాలి కానీ పారిపోవటం ఏంటి? పైగా కడుపుతో ఉన్న మనిషి. ఏయ్, కనకం కనకం. అబ్బో చూసేస్తానేమో. నేను ఎక్కడ గట్టిగా పట్టుకో, వచ్చే సంగతి చెప్తా. కనకం. బావా అక్క. ఎరా, వేలకు వేల డబ్బు ఇస్తుంటే మీరు చేస్తున్న పని ఇదే? అది కాదు బావా అక్క. నోర్మై, కడుపుతో ఉన్న మనిషితో బరువులు పోయిస్తారా మీరు? అమ్మా, అబ్బా, గిరి ఎంత పనిచేసావురో. అమ్మా, పని మనిషిని పెడదామంటే 400 అడుగుతుంది బావా. నేను ఇస్తారా? రేపు పొద్దున పని మనిషి పనిలో రాకపోతే అలాగే బావ. ఒక చీరేస్తారు. అలాగే బావా, అలాగే. కనకం వచ్చేస్తున్నా. కనకం వస్తున్నా. అయ్య బాబాయ్ వచ్చేస్తాడు. కనకం నేనేం తెలుసు కనకం. మాట్లాడు. కనకం కనకం దేవుడా. కనకం ఆగిపోండి. కనకం 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 నిన్నేమైనా హత్య చేశారా? కడుపు కూడా చేశారు, మర్చిపోయారా? ఎలా మర్చిపోగలను కనకం? అందుకేగా వచ్చాను. ఇక్కడే ఉండిపోతారా? ఉండాలని ఉంది కానీ ఎలా వీలవుతుంది? మధ్యలో నా పెళ్ళా ఉందిగా. కాదు, అయితే 6 నెలల తర్వాత కనిపించండి. మీ బిడ్డను మీ చేతిలో పెట్టి నేను శూన్యంలో కలిసిపోతాను. ఎంత మాట అన్నావు కనకం, ఎంత మాట అన్నావు. నువ్వు అలా అనేస్తే నేనా బతకగలను? చెప్పు కనకం చెప్పు. ఎప్పుడు మీ సుఖం గురించే గాని నా గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించాను కాబట్టి అడుగుతున్నాను కనకం. అవును, చేతికి గాజులు ఉండాలి. ఇవి మందు కోసం అమ్మేశా. అందుకోసమా? మందుల కోసం అమ్మేశా. ఇదిగో
నీ డబ్బులు ఎవరైనా అడుగుగానే ఇలా ప్రాపర్టీ చంపుకుంటారా? ఉండు, నా పరిస్థితి లేకపోతే పోయింది. డబ్బులు లేవు కదా అని మెళ్ళో చేయను చేతుకున్న ఉంగరం ఇస్తారేమో. నేను మాత్రం తీసుకోను. బలేదని కనకం, మొహమాట ఎందుకు? సమయాన్ని గుర్తు చేసావు. ఉండు, ఇది ఉంచుకో. కడుపు జాగ్రత్తగా చూసుకో. వస్తాను. ఓ పెగ్గేసుకెళ్ళండి. అలాగే. అవసరం లేదు కనకం, నిన్ను చూశాక మత్తెక్కిపోయింది. ఉంటాను. తప్పదు కదా. సొమ్మ కడిది కనకం, ఉంటా. ఏమైంది నీకు? ఏవాడు పెట్టండి, నా జీవితం అంధకారం అయిపోయింది. ఈ పిల్లం ఎవరితోనో లేచిపోయింది. వీడి పెళ్ళం లేచిపోతే నువ్వెందుకు ఆడడం? మా బాస్ అయి కూడా అలా మాట్లాడతారేంటండి? ఈడెవరండి? ఈడెవడు? నా స్నేహితుడు. ఇది కష్టం నా కష్టం కాదా? ఈ పెళ్ళం నా పెళ్ళం కాదా? తప్పుడు కూతురు కూర్చోబట్టే చెప్పు తీసి కొడతాను. ఒరే అన్నారావు, కావాలి. అసలు నీ పెళ్ళం ఎందుకు లేచిపోయిందిరా? ఏం చెప్పంటారండి? నాకు ఏడవడానికి అవకాశం ఇస్తే కదా. ప్రతి ఏదైనా నా పొలం గురించి చేసేవాడే. అదేదో ఇప్పుడు ఆడో రాదు. ఏం లేదండి, ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయిందండి. ఈ ఆడలంతా ఇస్తేనండి టైం చూసి ట్రబుల్ ఇచ్చేస్తారు. ఇదిగో బాధల్లో కొడుతున్నావు. ఆడదాని గురించి మాట్లాడావంటే చీరతో చంపేస్తాను. పెళ్ళాన్ని చూసుకోవడం చేతకాని వాడివి చేసుకోవడం దేనికి? ఎదవా. అయినా అందరూ నాలాగా ఉంటారా ఏమిటి? నాకు టెన్షన్ పెరిగిపోతుంది. పోల్చుకోక నీతోనే పోల్చుకోవాలా తల్లి? ఎదవా అని. అది కాదు గిరి. రెస్పెక్ట్ రెస్పెక్ట్. ఏమిటి బోడి రెస్పెక్ట్? నేనే నీ స్టాఫ్ ని కాదు, క్లాస్మేట్ ని. ఎన్నిసార్లు చెప్తావు? అయినా ఈ విధవ సాయంకాలం అయితే ఏ కళ్ళు పాకలోనో చీట్ల పేకతోనో తెల్లారుస్తాడు. ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుంది పాపం? ఏమంటావు సుందరం? అవ్వా, నాకు టెన్షన్ తెప్పించడం కాకపోతే అతన్ని అడుగుతారేమిటి? పాపం మొన్ననేగా కొత్తగా పెళ్ళయింది. తెలుసుకుంటే మంచిదని. అయినా ఆడేమిటి ఈడేమిటి? కొంతమంది లేచిపోతారు, కొంతమంది కామ్గా ఏ పూలవాడితోనో పాలవాడితోనో అడ్జస్ట్ అయిపోతారు. కట్టుకున్న మొగుడు వీధి గుమ్మంలో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. అమ్మో బ్రహ్మాండం. అమ్మగారు వస్తానండి. అలాగే. ఆగు, నువ్వేంటి ఇప్పుడు వచ్చావు? తమరు ఉండగా వస్తే కుదరదని. కట్టుకున్న మొగుడు వీధి గుమ్మంలో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. ఏ అప్పుడే వచ్చారు? ఏ రాకూడని టైంలో వచ్చానా? కట్టుకున్న మొగుడు వీధి గుమ్మంలో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. నువ్వేంటి ఇప్పుడు వచ్చావు? తమరు ఉండగా వస్తే కుదరదని. మీ ఆవిడ బాగుందా? ఇదిగో 2 వద్దు, 5 రెండింటికి వద్దు, మర్చిపోకు. 5ంటికి రా. కూర్చో వంకాయలు అలా కొయ్యకూడదమ్మా, పురుగులుంటాయి. చూసి తీసి అప్పుడు కొయ్యాలి. ఏటమ్మా అలా చూస్తున్నావు? ఇది ఇడారాంబాబు, విడాకుల స్పెషలిస్ట్. ఏంది ఉన్నట్టు చెప్పడం, చూడండి చూసినట్టు నమ్మించడంలో పెద్ద ఎక్స్పర్ట్. థ్యాంక్ యూ. మీరెవరు? నేనమ్మా గోలిని, అంటే గోవర్ధన్ లింగారావు బాబాయ్ని. మీ ఆయనకి మేనమావని, నీకు బాబాయ్ని. కూర్చో. మీ ఆయన లేడా? ఆయన బయటికి వెళ్ళారు. ఉండడమ్మా. అమ్మా నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుందమ్మా. పెళ్ళి ఇంకా 6 నెలలైనా కాలేదు, బెడ్రూమ్ లో ఉండాల్సిందని వంట రూమ్ లోకి వచ్చేసాం. నిజం చెప్తున్నాడమ్మా, నిన్ను చూస్తుంటే నా సొంత కూతురు బాధపడుతున్నట్టుగా నేను ఫీల్ అయిపోతున్నట్టు తెలుసా? కనీసం వంట వచ్చినోని చేసుకున్నా సుఖపడి ఉండేదాన్ని. వంట చేయకపోతే పోయాడు, పోనీ కనీసం ఇంకేదైనా చేస్తాడంటే లేదు. నువ్వు బెడ్రూమ్ లో ఉంటే ఆడు వంట రూమ్ లో ఉంటాడు, నువ్వు వంటగదిలో ఉంటే ఆడు ఈది గుమ్మలో ఉంటాడు. నీ చేతిలో మంచినీళ్ళు ఇస్తే తాగడు, అన్నం పెడితే తినడం, నువ్వు అంటే ఉలకడు, అంటే పలకడం, కనీసం నీ వైపు కన్నెత్తేనే చూడు. పన్నెత్తేనే పలకరించడం. ఎందుకు వచ్చిన బతుకమ్మా ఇది? ఇందుకా అమ్మా వాడిని ఏరుకొని పెళ్లి చేసుకున్నావు? అమ్మా పెద్దవాడిని చెప్తున్నాను, నా మాట విను. అందుకోరు ఇగోండి. లేట్ కాదు మరి పేపర్ ఓ ఇస్తున్నా. ఇగో ఇవి ఉంచమ్మా. ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. పోతే పోయిందిరా అనుకుని దాని మీద చిన్న సంతకం పారేసావనుకో, మీ ఆయన చేత ఈజీగా విడాకులు ఇప్పించేస్తా. తర్వాత బాగా వంట వచ్చినోని చేసుకోవచ్చు. ఏమంటావు?
ఏంటమ్మా ఈ పని? 2 నిమిషాల్లో ఇక్కడ నుంచి వెళ్ళలేదనుకో ఆ. మీ పరిస్థితి కూడా ఇదే అవుతుంది. ఆ? అమ్మమ్మమ్మమ్మ